మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్తో స్టార్ట్ కానున్న 3 టీ20ల సిరీస్కు భారత జట్టు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. టీమిండియాలోకి రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇషాన్ కిషాన్కు నిరాశే ఎదురవనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. రిషబ్ పంత్కు రెస్ట్ ఇవ్వడంతో వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ, సంజు శాంసన్ ప్లేస్ దక్కించుకున్నారు. శుభమాన్ గిల్కు రెస్ట్ ఇవ్వడం, ఇరానీ కప్లో రుతురాజ్ గైక్వాడ్ బిజీగా ఉండడంతో అభిషేక్ శర్మకు ఓపెనర్గా ప్లేస్ దక్కింది. ఓపెనర్లో అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ సెలెక్ట్ అయ్యారు. బ్యాకప్ ఓపెనర్గా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా సంజు శాంసన్ సెలెక్ట్ అయ్యాడు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివన్ దుబేతో పాటు నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ దక్కించుకున్నాడు. జింబాబ్వే టీ20 సిరీస్కు సెలెక్ట్ అయిన నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ సమయానికి నితీష్ కుమార్ రెడ్డి పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల పూర్తి ఫిట్నెస్ సాధించి దులీప్ ట్రోఫీలో ఆడాడు. దాంతో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు నితీష్ కుమార్ రెడ్డికు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. హర్షిత్ రాణాకు కూడా ప్లేస్ దక్కింది. హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్లతో పాటు హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్తో భారత్ 3 టీ20ల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు టీమిండియా స్క్వాడ్ అభిషేక్ శర్మ, జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ దుబే, రవి బిష్నాయ్, హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, హర్షిత్ రాణా, జితేష్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.